మొదటి రాజుల గ్రంథము మొదటి అధ్యాయము. అదోనీయాయును అతడు పిలిచిన వారందరును విందులో ఉండగా, విందు ముగియబోవు సమయమున ఆ చప్పుడు వారికి వినపడెను. యోవాబు బాకానాదము విని పట్టణమునందు ఈ అల్లరి ఏమని అడుగగా, యాజకుడైన అబ్యాతారు కుమారుడైన యోనాతాను వచ్చెను. అదోనీయా, లోపలికి రమ్ము, నీవు ధైర్యవంతుడవు, నీవు శుభసమాచారములతో వచ్చుచున్నావనగా, యోనాతాను అదోనీయాతో ఇట్లనెను, నిజముగా మన ఏలినవాడును రాజును అగు దావీదు సొలొమోనును రాజుగా నియమించియున్నాడు. రాజు యాజకుడైన సాదోకును ప్రవక్తయైన నాతానును యెహోయాదా కుమారుడైన బెనాయానును కెరితీయులను పెలితీయులను అతనితో కూడా పంపగా, వారు రాజు కంచెరగాడిద మీద అతనిని ఊరేగించిరి. యాజకుడైన సాదోకును ప్రవక్తయైన నాతానును గీహోను దగ్గర అతనికి పట్టాభిషేకము చేసిరి. అక్కడ నుండి వారు సంతోషముగా వచ్చియున్నారు. అందువలన పట్టణము అల్లరి ఆయెను. మీకు వినబడిన ధ్వని ఇదే. మరియు సొలొమోను రాజ్యాసనము మీద ఆసీనుడై ఉన్నాడు. అందుకై రాజు సేవకులు మన ఏలినవాడును రాజును అగు దావీదునకు కృతజ్ఞతలు చెల్లింపవచ్చి, నీకు కలిగిన ఖ్యాతి కంటే సొలొమోనునకు ఎక్కువైన ఖ్యాతి కలుగునట్లును, నీ రాజ్యము కంటే అతని రాజ్యము ఘనముగా ఉండునట్లును దేవుడు దయచేయునుగాక అని చెప్పగా, రాజు మంచము మీద సాగిలపడి నమస్కారము చేసి ఇట్లనెను, నేను సజీవినయుండగా ఈ దినము జరిగినట్లు నా సింహాసనము మీద ఆసీనుడగుటకు ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా ఒకని నాకు దయచేసినందుకు ఆయనకు స్తోత్రము కలుగునుగాక అనెను. అందుకు అదోనీయా పిలిచినవారు భయపడి లేచి తమ తమ ఇండ్లకు వెళ్ళిపోయిరి. అదోనీయా రాజైన సొలొమోనునకు భయపడి లేచి బయలుదేరి బలిపీఠపు కొమ్ములను పట్టుకొనెను. అదోనీయా రాజైన సొలొమోనునకు భయపడి బలిపీఠపు కొమ్ములను పట్టుకొని, రాజైన సొలొమోను తన సేవకుడైన నన్ను కత్తిచేత చంపకుండా ఈ దినము నాకు ప్రమాణము చెయ్యవలనని మనవి చేయుచున్నట్లు సొలొమోనునకు సమాచారము రాగా, సొలొమోను ఈలాగు సెలవిచ్చెను, అతడు తన్ను యోగ్యునిగా అగుపరుచుకొనిన ఎడల అతని తల వెంట్రుకలలో ఒక్కటైనను క్రిందపడదు. కాని అతనియందు దౌష్ట్యము కనపడిన ఎడల అతనికి మరణశిక్ష వచ్చునని సెలవిచ్చి బలిపీఠమునొద్ద నుండి అతని పిలువనంపించెను. అతడు వచ్చి రాజైన సొలొమోను ఎదుట సాష్టాంగపడగా, సొలొమోను అతనితో నీ ఇంటికి పొమ్మని సెలవిచ్చెను.